సో ప్రెజెంట్ అయితే ఈ ముగ్గురు మృతి కేసులో కూడా బిగ్ ట్విస్ట్ నెలకొని ఉంది. రోజుకొక రకంగా అంటే అఫీషియల్గా ఎటువంటి వార్తలు బయటికి రాని నేపథ్యంలో అయితే రోజుకొక రకంగానైతే ప్రజెంట్ వివరాలు బయటకు వస్తున్నాయంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. అయితే ముందుగానైతే శృతియే ఎస్ఐని వేధించింది పెళ్లి చేసుకోవాలని చెప్పి. సో ఆ నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. అయితే దానికి ముందరే శృతి నిఖిల్ కూడా ప్రేమ వ్యవహారం అనేది రన్ అయింది. సో అయితే ఎస్ఐని పెళ్లి చేసుకోవాలని శృతియే ఒత్తిడి తెచ్చిందని ముందుగా ఒక కథనం బయటకు వచ్చింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న కథనం ప్రకారం అయితే దర్యాప్తు తర్వాత తేలిన విషయం ఏంటంటే ఫోన్ ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగించారు వీళ్ళ చాటింగ్స్, ఫోన్ కాల్స్ ఆధారంగా. అయితే వీటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎటువంటి డేటాను కూడా బయట పెట్టలేదు. బట్ అయినప్పటికీ కూడా ఇటు శృతి నిఖిల్ పెళ్లి చేసుకోవాలనుకోవటము, అయితే ఎస్ఐ అయితే వాళ్ళిద్దరి మీద వేధింపులు పెళ్లి చేసుకోకూడదని వేధింపులకు తీసుకొని వచ్చిన నేపథ్యంలో శృతి ఆల్రెడీ ఇదే విషయాన్ని వేరే కానిస్టేబుల్కు చెప్పి తను బాధపడటము, ఆ తర్వాత ఇటు ఎస్పీకి కంప్లైంట్ చేయటము. ఎస్పీకి కంప్లైంట్ చేసిన తర్వాత ఎప్పుడైతే అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా అయిపోయాయి ఎస్పీకి కంప్లైంట్ చేసిన తర్వాత, సో దట్ అప్పుడు మళ్ళీ వేధింపులు స్టార్ట్ చేశాడు ఎస్ఐ. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవద్దని చెప్పి వేధింపులు స్టార్ట్ చేశాడు. ఇక వీటన్నిటి నేపథ్యంలోనైతే ఈ ఘటన చోటు చేసుకుంది. వీళ్ళు ముగ్గురు ఒక దగ్గరికి మాట్లాడుకోవడానికి వెళ్ళటము, ఇక అక్కడ వాళ్ళ మధ్య ఏం గొడవ జరిగిందనేది తెలియదు కానీ శృతి వెళ్ళి ఆ నీళ్ళల్లో దూకటము, వెంటనే వీళ్ళిద్దరు కూడా ఆ నీళ్ళల్లో దూకటం అనేది జరిగింది అని చెప్పి కూడా ఈ చర్చ జరుగుతోంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఈ కేసులో అనేది మాత్రం పోలీసులు వెల్లడిస్తే తప్పితే తెలిసే విషయం కాదు. దీన్ని ప్రజెంట్ అయితే ఎస్పీ సింధు శర్మ ఈ కేసుని పర్సనల్గా తీసుకొని చాలా గోప్యంగా ఉంచి కూడా ప్రజెంట్ ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. పోలీస్ శాఖలో ఇటువంటి ఘటన జరగటం అనేది కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. జనరల్గా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి పోలీసులకి ఏ లవ్ ఇష్యూస్ అయినా కానీ ఇలాంటివి పోలీసులకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ పోలీస్ శాఖలోనే పనిచేస్తూ వీళ్ళ మధ్య ఇటువంటి వ్యవహారం రన్ అవటము, ఆ తర్వాత ఇది సూసైడ్గా మారటము, అంటే మరి కావాలని క్షణికావేశంలో సూసైడ్ జరిగిందా లేకపోతే కావాలని చెప్పేదంతా ప్రీప్లాన్డ్గా అయిందా అనేది కూడా క్లియర్గా తెలియదు. అయితే ఇది అసలు సూసైడా లేకపోతే అనుకోకుండా జరిగిన ఘటన అనే విషయాలు కూడా ఏమీ తెలియట్లేదు. అయితే దీన్ని అయితే చాలా గోప్యంగా ఉంచి ప్రజెంట్ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే పోలీస్ శాఖ మౌనం వీడితే తప్పితే దీని మీద వస్తున్న ఏదైతే స్పెక్యులేషన్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఆల్రెడీ శృతి వేధించింది ఎస్ఐని చెప్పి, ఇప్పుడేమో లేదు ఎస్ఐ శృతిని వేధించారని చెప్పి కూడా ఒక స్పెక్యులేషన్ జరుగుతూ ఉంది. మరి ఏది ఎగ్జాక్ట్గా అసలు అక్కడ ఏం జరిగింది, మరి నిజంగానే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు శృతి ఒక కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్కి చెప్పుకొని ఏడ్చారా, అదేవిధంగా 15 రోజులు మరి రక్షణ కావాలి అని చెప్పి ఎస్పీని అడగటం జరిగిందా, నిజంగానే ఎస్ఐ సాయి కుమారే శృతిని వేధించారా, మరి వీటికి సంబంధించి ఆల్రెడీ కూడా వీటికి సంబంధించి ఎస్ఐ సాయి కుమార్ ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. మరి వాళ్ళ వైఫ్కి ఏమన్నా వీటి గురించి తెలుసా, మరి వాళ్ళను కూడా ఫ్యామిలీని కూడా కన్సల్ట్ అయ్యి ఏమన్నా దర్యాప్తు కొనసాగుతుందా, లేకపోతే ఓన్లీ కేవలం వీళ్ళ ఫోన్ కాల్స్, అదేవిధంగా మెసేజెస్, వాట్సాప్ చాటింగ్స్ వీటి ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతూ ఉందా? ఒకవేళ కనుక వీటి ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతుంటే ప్రజెంట్ ఏదైతే బయటకు వచ్చాదో కొంత ఇన్ఫర్మేషన్, ఇటు నిఖిల్ అదేవిధంగా శృతి వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవద్దని చెప్పి ఎస్ఐ అనటము, ఆ తర్వాత శృతి కంప్లైంట్ చేయటము, మరి ఇవి నిజంగా ఎగ్జాక్ట్గా అక్కడ జరిగిన ఘటనలేనా? మరి ఎందుకు పోలీస్ శాఖ మౌనంగా ఉంటుంది? ఇన్ని స్పెక్యులేషన్స్ జరుగుతున్నప్పుడు కూడా పోలీస్ శాఖ ఎందుకు మౌనాన్ని వహిస్తూ ఉంది? ఆల్రెడీ పోలీస్ శాఖలోనే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మరి ఎందుకు దీని మీద మాట్లాడలేదు? డెఫినెట్గా కూడా పోలీసులు ఏదైనా లవ్ మ్యాటర్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు చాలా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, వాళ్ళే ధైర్యాన్ని చెబుతారు, సూసైడ్ చేసుకోవద్దని ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. లైఫ్ కన్నా కానీ ఏది ఎక్కువ కాదని, లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ ఎప్పటికైనా కానీ రేపటికి బెటర్ అవుతూ ఉంటాయని ఇలాంటి చాలా కౌన్సిలింగ్ క్లాసెస్ వాళ్ళే ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళ జీవితాల్లోనే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎందుకు చోటు చేసుకుంది? దానివల్ల ఆ ఘటన ఇంతటి పెను ప్రమాదం అంటే ముగ్గురు మరణానికి ఎందుకు దారి తీసింది, ముగ్గురు కుటుంబాల్లో విషాదాన్ని ఎందుకు నింపింది? వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ తెలియాల్సి ఉంది డెఫినెట్గా కూడా. ఎందుకంటే అందరూ కూడా ప్రజెంట్ ఈ కేసు గురించి అయితే అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దీంట్లో 2 పోలీస్ ఆఫీసర్స్ మృతి చెందడం జరిగింది, మరోవైపు ఆపరేటర్. అయితే నిజాలేంటి అనేది కూడా అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో అందరూ తెలుసుకోవాలనుకుంటున్న నేపథ్యంలోనే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు దర్యాప్తులో ఈ విషయం తెలియదు, ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చెబుతూ ఉన్నారు. మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చెబుతూ ఉన్నప్పుడు మరి ఎవరిది తప్పు, అసలు ఏం జరిగింది, అక్కడ వాళ్ళ మధ్య ఏం జరిగింది,
అనేది కూడా ప్రజెంట్ అయితే ఒక ట్విస్ట్గా మారింది. వీరు ముగ్గురు కూడా అదే రోజు ఎందుకు ఆ చెరువు దగ్గరికి వెళ్ళటం జరిగింది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు మరి శృతి ఎందుకు ఆవేశంగా వెళ్ళి నీళ్ళల్లో దూకాల్సి వచ్చింది, ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా ఎందుకు ఆ నీళ్ళల్లో దూకారు, అసలు ఏం జరిగింది, వీళ్ళ మధ్య ఎప్పటి నుంచి ఈ గొడవలు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి కొనసాగుతూ ఉన్నాయి ఈ గొడవలు అనేది కూడా ప్రజెంట్ అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఇంత జరుగుతున్నా పోలీస్ శాఖలో కానీ వాళ్ళ కొలీగ్స్కి కానీ ఏం తెలియదా, మరి వాళ్ళ ఫ్యామిలీలు ఎందుకు ఇప్పుడు సైలెంట్గా ఉన్నాయి? కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే ఇటు ఎస్ఐ బ్రదర్ మాట్లాడటం జరిగింది, మా తమ్ముడు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటాడు, అధైర్యవంతుడు కాదు, సూసైడ్ చేసుకోవటానికి వాళ్ళను కాపాడబోయే ఈ ప్రమాదం జరిగింది, చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు, తర్వాత చాలా కష్టపడి ఒక స్థాయికి ఎదిగారు, ఎంతో మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో చూస్తే కనుక ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐ శృతిని వేధించారు, ఆ తర్వాత అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు, ఇవన్నీ కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఏది నిజం వీటిలో అనేది కూడా ప్రజెంట్ క్వశ్చన్ మార్క్. అంటే ఏది కూడా ఎవరు కూడా క్లియర్గా జడ్జ్ చేయలేని సిచ్యువేషన్. సో అంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, కొంతమంది శృతి వైపు తప్పు అంటున్నారు, కొంతమంది ఎస్ఐ వైపు తప్పు అంటున్నారు. అయితే నిఖిల్ శృతి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఎస్ఐ ఆపారని ఒకళ్ళు అంటున్నారు, లేదు ఇటు శృతి ఎస్ఐని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నిఖిల్కి వీళ్ళందరికీ మధ్య గొడవ జరిగింది, ఎస్ఐ వద్దన్నారని చెప్పి కూడా ఇలా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే వీటిలో ఎగ్జాక్ట్గా ఏది నిజం అనేది మాత్రం డెఫినెట్గా పూర్తి ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. పూర్తి దర్యాప్తు తర్వాత ప్రజెంట్ మరి గోప్యంగా ఉంచుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో మరి అవి బయటకు వెల్లడిస్తేనే అప్పుడే క్లియర్గా తెలియనుంది ఏది ఏమైనప్పటికీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఈ ముగ్గురు మృతి ఇన్సిడెంట్ మాత్రం చాలా పెద్ద ట్విస్ట్గా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే అసలు ముందల ఇది సూసైడా లేకపోతే అనుకోకుండా జరిగిన ఘటన అనేది కూడా ఇంకా క్లారిటీ లేని ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్ వీళ్ళ ముగ్గురు మృతి కేసులో అయితే కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. అయితే దీంట్లో కొన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి ఏంటంటే ఆల్రెడీ కూడా శృతి ఇదే విషయానికి సంబంధించి ఒక కానిస్టేబుల్కి ఏం జరుగుతుందో చెప్పి అంటే ఎస్ఐని తను వేధిస్తున్నారు అని చెప్పి మొరపెట్టుకోవటం జరిగిందా, లేకపోతే ఎస్పీకి ఆల్రెడీ దీని గురించి కంప్లైంట్ చేయటము, అదేవిధంగా 15 రోజులు తనకి ప్రొటెక్షన్ కావాలని కోరటం జరిగిందా? ఎస్, ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు అఫీషియల్గా ఏది అనౌన్స్ చేయలేదు. అయితే ఈ విచారణ మొత్తం చాలా గోప్యంగా కొనసాగుతుంది, ఏ వివరాలను కూడా వెల్లడించడం లేదు. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ప్రజెంట్ అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయంటూ కూడా గత 2 రోజులుగా కూడా కొన్ని రకాల ఇన్సిడెంట్స్ని అయితే వీటికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. అయితే ప్రజెంట్ అయితే కొన్ని విషయాలు దీనికి సంబంధించి బయటకు వచ్చాయి. ఒక కానిస్టేబుల్కి ఆల్రెడీ శృతి ఎస్ఐ తనని వేధిస్తున్నాడు, ఎస్ఐ సాయి కుమార్ తనని వేధిస్తున్నాడు అంటూ కూడా ఆల్రెడీ చెప్పుకొని ఏడ్చినట్లుగా కూడా ఒక విషయం బయటకు వచ్చింది. అయితే ఎస్పీకి ఫిర్యాదు చేసినా కానీ ఆపరేటర్ నిఖిల్ కానిస్టేబుల్ శృతి వీళ్ళిద్దరు ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్లు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉన్నట్లుగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎస్పీకి ఫిర్యాదు చేయటం అంటే ఎస్ఐ సాయి కుమార్ తనని పెళ్లి చేసుకోవద్దు అంటున్నారు, తనని అంటున్నారని కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయటం జరిగింది అనే విషయం తెలిసిందని చెప్పి కూడా కొన్ని అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. అయితే ఈ విధంగా పెళ్లి చేసుకోవద్దని ఎస్ఐ తన మీదకి ఒత్తిడి తెచ్చాడని కొన్ని ఆరోపణలు శృతి చేసింది. ఎస్ఐ తమను ఇబ్బంది పెడుతున్నాడని ఇటు ఎస్పీకి ఫిర్యాదు చేసినా కానీ ఎస్పీ పట్టించుకోలేదు. అయితే ఎస్ఐ సాయి కుమార్కి కొంతమంది అక్కడే కూడా ఆ డిపార్ట్మెంట్లోనే ఓ సిఐ మరో ఎస్ఐ కూడా సహకరించారు అని చెప్పి, అయితే అప్పుడే ఎస్పీ స్పందించి ఉంటే కనుక ఈ ఘటన, ఈ ఆత్మహత్యలు, ఈ మృతులు, ఈ ఘటన చోటు చేసుకునేది కాదు, ఈ ముగ్గురు మృతి చెందేవాళ్ళు కాదు అని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తోంది. అయితే ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్లో పనిచేయని సీసీ కెమెరాలు, అయితే ఎస్పీకి ఎప్పుడైతే శృతి ఫిర్యాదు చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న సీసీ కెమెరాలు అనేవి కూడా పనిచేయలేదు అని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ అయితే అసలు ఈ మొత్తం ఇన్సిడెంట్లో పోలీస్ శాఖ తీరుపైన అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముగ్గురు ఇటు పోలీస్ శాఖ శృతి, కానిస్టేబుల్, ఎస్ఐ వీళ్ళిద్దరూ మృతి చెందటము,
ఇటు పోలీసులకే అన్యాయం జరుగుతుంటే మరో ఎస్పీకి కనుక ఆల్రెడీ దీని గురించి కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు స్పందించలేదనే వార్త బయటికి రావటము, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలోనైతే ప్రజెంట్ పోలీస్ శాఖ పైన అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా ఈ ముగ్గురు మృతి కేసులోనైతే ఎటువంటి డీటెయిల్స్ కూడా అఫీషియల్గా వెల్లడించలేదు. మరి ఇప్పటి వరకు ఎటువంటి దర్యాప్తు కొనసాగుతుంది అనేది కూడా మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, ఈ ముగ్గురు మృతి కేసులోనైతే బిగ్ ట్విస్ట్, రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తూ ఉంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, దర్యాప్తు ఏ కోణంలో కొనసాగుతుంది? కామారెడ్డి జిల్లాకు సంబంధించి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో జరిగిన ముగ్గురు ఆత్మహత్య కోణంలో ఇప్పటివరకే కొత్త ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి టైం లేట్ అయిన కొద్దీ ఏదైతే కొత్త రక ప్రచారాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు శృతి ఎస్ఐని పెళ్లి చేసుకోవాలి లేకపోతే వేధించినట్లుగా ఇప్పటి వరకు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ గొడవలో శృతి నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా మొదట దూకి ఆత్మహత్య చేసుకున్నారనే కోణం ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారంలో మరో ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకే ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతున్నారో వీరిద్దరిని వేధించాడు, అందుకే 15 రోజుల క్రితమే ఎస్పీ ఆఫీసులో ఉన్నతాధికారులకు నిఖిల్ ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నుంచి ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా కోరిన నేపథ్యంలో ఫిర్యాదు వచ్చినట్టుగా ఇప్పటివరకు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలు కలకలం రేపిన ఘటన ఏదైతే ఉందో ఇప్పటి వరకు చర్చనీయాంశం మారింది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఏదైతే శృతి నిఖిల్ పెళ్లి చేసుకుందామని ముందుగానే వీళ్ళిద్దరు కూడా డిసైడ్ అయ్యారు. ఈ కోణంలో శృతికి వేధించినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఎస్ఐ శృతికి మీరిద్దరు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు నా దగ్గరనే ఉండాలని చెప్పి కూడా వేధించిన సందర్భంలో ఈ ప్రచారం బయటకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కోణంలో 15 రోజుల క్రితం నిఖిల్ పోయి ఫిర్యాదు చేసిన తర్వాత ఎస్ఐ నువ్వు నాపైనే ఫిర్యాదు చేస్తావా అని కూడా హుకుం జారీ చేసినట్లు కొద్దిగా ఏదైతే శృతికి సంబంధించి నిఖిల్ పైన తీవ్ర వేధింపులకు గురి చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎస్ఐ ఒకరు వేధించిన తర్వాత సంబంధించిన సిఐ కావచ్చు, మిగతా ఎస్ఐలు కావచ్చు, తను సహకరించి ఎవరైతే ఇష్యూని పెద్దగా చేసుకోవద్దు, కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పి కూడా సలహా ఇచ్చారు. కానీ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఇష్యూ బాగా సీరియస్ అయిన తర్వాత సాయి కుమార్ ఇంట్లో గొడవలు జరిగాయి. తదనంతరం భార్యని తీసుకుపోయి ఇంటికి గడిచించడం, ఇంటికి తాళం వేయకుండా బయటకు వచ్చి బిక్నూరు పోలీస్ స్టేషన్ నుంచి కారు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత బిక్నూరు పోలీస్ స్టేషన్ లో సాయి కుమార్ కారు రికార్డు కావడం, అక్కడ నుంచి శృతిని రిసీవ్ చేసుకొని తర్వాత నిఖిల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఒక డాబాలో ముగ్గురు కూడా భోజనం చేసి ఇక్కడ పెద్ద చెరువు వద్దకు రావడం జరిగింది. ఆ పెద్ద చెరువు వద్దకు వచ్చిన తర్వాతనే అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఈ కోణంలో ఎప్పుడైతే నువ్వు నిఖిల్ ఎస్ఐపై ఫిర్యాదు చేసిన కోణంలో కోపతిపై నిఖిల్ పై తీవ్ర దుర్భాషలు ఆడినట్లు తెలుస్తుంది. ముగ్గురు మధ్య జరిగిన గొడవ తర్వాత ఎవరైతే నిఖిల్ అలాగే శృతి మొదట ఆత్మహత్య చేసిన తర్వాత ఒకవేళ ఇష్యూ మళ్ళీ ఇంకిక్కడ సీరియస్ అవుతుందన్న కోణంలో సాయి కుమార్ వెళ్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ మొదలైందంటే ఒకవేళ ఎప్పుడైతే ఎస్పీ ఆఫీస్ లో నిఖిల్ శృతికి సంబంధించి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఎవరైతే సాయి కుమార్ వేధిస్తున్నాడని చెప్పిన తర్వాత ఒకవేళ అప్పుడే కనుక ఒకవేళ ఎస్పీ ఆఫీస్ లో ఉన్నతాధికారులు కనుక స్పందిస్తే కనుక ఈ మూడు ఆత్మహత్యలు కూడా అయ్యేవి కావని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అందుకే ఇప్పుడైతే సాయి కుమార్ వేధించడం మొదలు పెట్టాడో అప్పుడే శృతి నిఖిల్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అప్పటికే శృతి గతంలో పెళ్ళయి డైవర్స్ అయిన తర్వాత వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యారు పెళ్లి చేసుకుందామని. ఈ కోణంలో శృతి పెళ్లి చేసుకోవద్దు అని సాయి కుమార్ ఎస్ఐ వేధించినట్టుగా, అలాగే వాట్సాప్ చాట్ ద్వారా ఇద్దరికి కూడా బెదిరించినట్టుగా పోలీసులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, పెద్ద ఆరోపణలు కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి ఇష్యూకి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడం, లేట్ అయిన కొద్దీ విషయం అంతా బయటకు పొక్కడం, తర్వాత ఏదైతే కొత్త రకమైన ప్రచారం జరగడం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు శృతి వేధించినట్టుగా తెలుస్తుంది, ఇప్పుడు శృతిని నిఖిల్ని ఎస్ఐ వేధించినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు బయటకు వస్తున్నాయి. అందుకే 15 రోజుల క్రితమే సాయి కుమార్ ఎస్ఐ నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పి నిఖిల్ పోయి ఫిర్యాదు చేయడం, అప్పుడే కనుక అధికారులు స్పందించి ఉంటే ఈ 3 ఆత్మహత్యలు జరిగేవి కావని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే కానిస్టేబుల్ శృతి అలాగే ఆపరేటర్ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిన తర్వాత ఎప్పుడైతే పెళ్లి చేసుకోవద్దని ఏదైతే వేధింపులు గురి చేసిన తర్వాత వీళ్ళు